అమ్మా, లక్ష్మీ పూజకి అంతా సిద్ధం చేశాను. పూజలో కూర్చునే దంపతులను పిలవండి. పూజా కార్యక్రమం ప్రారంభిద్దాము. అలాగే పంతులు గారు. నాన్న సూర్య, వచ్చి కూర్చో. అమ్మా సామాన్య, పూజకంతా సిద్ధమైపోయింది, తొందరగా రా. అమ్మ సామాన్య, ఈ చీర నేనే పడేశాను. ఏమైందమ్మా? ఏమైందంటే నాకు నచ్చలేదు. ఇలాంటి చీర పెట్టి నన్ను అవమానిస్తారని నేను కళ్ళ కూడా అనుకోలేదు. అసలు ఏమైందమ్మా? ఏమైంది చీరకి? అంత బాగుంటే బాలేదంటావేంటి? బాగుంటే మీరు కట్టుకోండి జయంతి ఆంటీ. అంతేగాని నన్ను కట్టుకోమని ఇబ్బంది పెట్టకండి. ఏంటి సామాన్య? ఏంటంటే ఏం చెప్పను, వజ్రపాటి వారి కోడలు కట్టుకునే చీరంటే ఎలా ఉండాలి? మినిమం 1,00,000 రూపాయలైనా ఉండాలి. ఇది అలా ఉందా? తిప్పి తిప్పి కొడితే 25,000 కూడా ఉండదు. ఇలాంటి చీర కట్టుకొని పూజలో నేను కూర్చోవాలా? మీకు తెలీదు, ఇలాంటి చీప్ చీరలు మా ఇంట్లో సర్వెంట్స్ కూడా కట్టుకోరు. సామాన్య, మాట్లాడే పద్ధతి మారింది, చూసే చూపులో తేడా వచ్చింది. ఏ నీ పెళ్లికి మేము ఒప్పుకున్నామన్న అహంకారమా? ఇంకా మాతో పనే ఉందిలే అన్న పొగరా? నేను ఆ రకంగా మాట్లాడలేదు గ్రాండ్మా. సపోర్ట్ చేస్తున్నాను కదా అని దాన్ని అలుసుగా తీసుకోవద్దు. నీ భావాన్ని వ్యక్తపరిచే తీరిది కాదు. నీ నుంచి మేము కోరుకున్నది అది కాదు. నేను కోరుకున్నది కూడా ఇది కాదు గ్రాండ్మా. కాకపోతే పరిస్థితులు అలా ఉన్నాయి. ఏమిటవి? ఏమని చెప్పాలి? చెప్పినా నమ్మరు. అమ్మ సామాన్య, నిన్నే అడుగుతున్నారు, చెప్పు. చెప్పాను కదా, ఆ చీర నాకు నచ్చలేదు. సరే, ఇప్పుడు పూజ పెట్టుకుని ఇప్పటికిప్పుడు ఇంకో చీర ఎలా తెస్తాం చెప్పు. నీ దగ్గరున్న వాటిలో మంచి చీర కట్టుకుని రా అమ్మా. పూజలో కూర్చుందో గాని వెళ్ళు. నేను పూజలో కూర్చుంటే ఇంకేమైనా ఉందా? ఆ దయ్యంగాడు నా పీక కొరికి చంపాడు. వెళ్ళు సామాన్య. కుదరదు జయంతి ఆంటీ. ఏమ్మా, నీ దగ్గర చాలా చీరలు ఉన్నాయి కదా? ఉన్నాయి, కాకపోతే అవన్నీ కొత్తవి కావు. మొట్టమొదట సూర్యతో పూజలో కూర్చునేటప్పుడు పాత చీర కట్టుకుని ఎలా కూర్చోను? నేను కూర్చోను. కూర్చోవా? ఆహా, ఈ అవకాశం దక్కాలని కోరుకున్న వాడిని పక్కన పెట్టి నీకు అవకాశం కల్పించాను. మర్చిపోయావా? అప్పుడు మంచి చీర తేవాల్సింది. సామాన్య, ఏమైంది నీకు? ఇక ఈ చీర గోలు ఆపుతావా? రేపు నిన్నే షాపుకి తీసుకెళ్లి 1,00,000 కాదు 10 లక్షలు పెట్టి చీర కొంటాను. ఇప్పుడు పూజకి ఏదో ఒకటి కట్టుకుని రా. నేను రాను. రాను అంటే ఎలా? రాను రాను అంటున్న అమ్మాయిని రమ్మని ఎందుకంత బలవంతం చేస్తున్నావు? పాత చీర కట్టుకొని రానంటుంది, కొత్త చీర నచ్చలేదంటుంది. కల్పవృక్షాన్ని కాఫీ పొడి అడిగినట్లు అత్తగారంతటి వారి దగ్గర చీర కోసం గొడవ పడుతుంది. ఇరుపోటీల మధ్య ఇల్లు చెడుతుంది, వాత నొప్పుల వల్ల ఒళ్ళు చెడుతుంది అని పండగ పుట్ట గొడవెందుకు? ఎవరో ఒకరిని కూర్చోబెడితే పోలా? అక్క, నువ్వు ఆపుతావా? సామాన్య మాత్రం ఆగుతుందా? సామాన్య,
చూస్తున్నావుగా చులకనైపోతాం. అర్థం అవుతుంది. అలా అని నేను నాకు నచ్చని పని చేయను. ఇలాంటి చీప్ చీర నేను కట్టుకోను. సామాన్య, మైండ్ యువర్ వర్డ్స్. ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు. నీకిదే ఎక్కువ, ఓకేనా? నాయనమ్మా, కనకపు సింహాసనంపై సునకాన్ని కూర్చోబెట్టాలనుకుంటే ఇలాగే ఉంటుంది. ప్రేమల్ని గుర్తించరు, విలువల్ని పాటించరు, అసహించుకునేలా చేస్తారు. ఇది నాయనమ్మ అసలు రూపం. దయచేసి అర్థం చేసుకో. సామాన్య, ఇన్ని మాటలు అవసరమా? నాకు చీర నచ్చలేదని 4 ముక్కల్లో చెప్పేశాను. మీరే ఇంకా మాట్లాడుతున్నారు. చీర కోసం పూజలో కూర్చోనంటే మాట్లాడరా? నీకు చీర ముఖ్యమా, సూర్యతో పూజలో కూర్చోవడం ముఖ్యమా? ప్రస్తుతానికి నాకు చీర ముఖ్యం. ఏంటి చెల్లి, సామాన్ ఇంతగా తెగేసి చెప్తుంటే పూజ పూజ అని గొడవ పెడతావేంటి? పూజ చేయనంటుందిగా, వదిలేయ్. అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టకు. ఇబ్బంది పడుతుంది మేమక్క. సామాన్య, అర్థం చేసుకో. మీరే అర్థం చేసుకోవడం లేదు. మీరింకా ఎన్ని మాట్లాడినా నా నిర్ణయం ఇదే. ఈ ముష్టి చీర నేను కట్టుకోను. సామాన్య, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాక్కు. ఇచ్చిన వస్తువులో ప్రేమను చూడాలి, ఖరీదును కాదు. అబ్బా, ఎంత చక్కగా చెప్పింది అత్తయ్య. ప్రేమను గుర్తించిన వారికే విలువనివ్వాలి, వద్దుంటిన వారిని వదిలేయాలి. ఎవరికి ఏది ప్రాప్తమో అదే దక్కుతుంది. పూజకి సమయం మించిపోతుంది. ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. ఏంటక్క కానిచ్చేది? మాకు నచ్చని పనిని మేం చేయనివ్వం. చెయ్యకపోతే మొదలుపెట్టిన పూజ ఆగిపోతుంది చెల్లి. అదే జరిగితే మన ఇంటికి ఎంత అరిష్టం. లక్ష్మీదేవికి కోపం రాదు, మనల్ని శపించదు. పంతులు గారు కూడా ఊరికే ఉంటారా? మంత్రాలు చదువుతూనే మన ఇంటి భాగోతం ఊరంతా చెప్పేస్తారు. మన మంచి కోసమే చెప్తున్నాను. మన కుటుంబ పరువు పోకూడదనే చెప్తున్నాను. నా ఆలోచన అంతా మనకి మేలు జరగాలని. ఏం సాము, ఏమంటావు? నీకేమన్నా అభ్యంతరం ఉందా? ఆహా, మన ఫ్యామిలీకి నా వల్ల మంచి జరుగుతుందంటే నేనెందుకు కాదంటాను? కాకపోతే పెద్దల అంగీకారం కూడా కావాలి కదా పెద్దత్త. అసలు లేని దానికి కొసరొచ్చినా సంతోషమే అన్నట్టు పూజ ఆగకుండా, అమ్మ ఆగ్రహానికి మన కుటుంబం గురి కాకుండా ఆపుతుంటే పెద్దలు మాత్రం ఎందుకు అంగీకరించరు? వేరే దారి కూడా లేదు కదా. ఏమంటారు అత్తయ్య? పెద్దలు మౌనంగా ఉన్నారంటే అంగీకారం తెలిపినట్టేశాము. నువ్వు వెంటనే చీర కట్టుకొని వచ్చాయి, సూర్యతో కలిసి పూజ చేద్దు గాని. అంతా ఓకే. సూర్యకు నేను తన పక్కన కూర్చుని పూజ చేయడం ఇష్టం ఉందో లేదో. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావే? ఏంటి సూర్య అలా చూస్తున్నావు? ఇష్టం లేదా? నాయనమ్మ అంగీకారం తెలిపిన తర్వాత నేనెందుకు వద్దంటాను? మన కుటుంబ శ్రేయస్సే నాకు ఇంపార్టెంట్. మరింకే అందరి నిర్ణయం అయిపోయింది. శాము, ఇక వెళ్ళు.
అలాగే పెద్దత్త. ఇదేంటి ఇలా జరిగింది? నా ప్లేస్లోకి ఇదొచ్చేసింది. అంతా దయ్యం గడవాలే. ఇద్దరి దగ్గర కష్టపడి సంపాదించుకున్న పేరు ఒక్క చీరతో చిరిగిపోయింది. ఒరే రంగుడు, నాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? ఒరే నాన్న, మంచి అవకాశం వచ్చింది. ఇలాంటప్పుడే సామాన్య మీద నువ్వు చూపించే ప్రేమ అందరి కంట్లో పడితే ఇక వాళ్ళ పెళ్లి పెటాకులైపోతుంది. శ్యాము సూర్య పెళ్లి చేసుకుంటారు. నువ్వు రెడీయా? నాటకమే కదా, అన్నయ్య కోసం చేస్తాను. కాకపోతే ఏం చేయాలో తెలియడం లేదు. ఇది కూడా నేనే చెప్పాలరా? ఏంటి పద్మ వీడు? సామాన్య అంటే తమ్ముడికి ఇష్టం లేదు కదా, అందుకే లవ్ ఐడియాస్ వీడికి రావట్లేదు అనుకుంటా. అంతే కదరా? అవును. ఇష్టం పెంచుకోరా, ఆలోచనలు వాటంతట అవే వస్తాయి. అమ్మా, నటించు అంటున్నా. నేను రెడీ, కానీ దారి కూడా కనిపించాలి కదా. దారి నా బుర్రకి తట్టింది. ఏంటది? పంతులు గారు, అమ్మాయి వచ్చేసింది. మంత్రాలు మొదలుపెట్టండి. రే సూర్య, ఇది పెళ్లి కాదురా, లక్ష్మీదేవి పూజ. నేను చెప్పింది అదే అమ్మా. అమ్మా,
వచ్చి పీటల మీద కూర్చోండి. బాబు మీరు కూర్చోండి ఆయన. ఓం శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం ధాసే భూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం తాం తైలోకకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నమవసర్వదాం. అమ్మ సామాన్య, నా మీద కోపంగా ఉందా? నీకు ఇష్టం లేని పని చేయించాలని చూస్తున్నారని గ్రహించే నీకు సాయం చేద్దామని మాట్లాడాను. మాట్లాడితే మాట్లాడారు. సమంతను కూర్చోబెట్టే విధంగా ఎందుకు మాట్లాడారు? మరి కూర్చోవడానికి ఇంకెవరున్నారమ్మా? నేనంతా ఆలోచించే చేశాను. బాధపడకు. ఇళ్ళలగ్గానే పండగ అవుద్దా, కూర్చోగానే పెళ్లి జరుగుద్దా? పూజే కదా, పట్టించుకోకు. ఆ పూజే గనక జరగకపోతే మా అత్తయ్య నీ మీద పీకల దాకా కోపాన్ని పెంచేసుకుంటుంది. అంతవరకు వెళ్ళకూడదనే ఇంతవరకు తెచ్చా. ఏంటో ఏంటి సామాన్య, నీకు సూర్య పక్కన కూర్చోవాలనుందా? ఉంది, కానీ లేదుగా. ఈ కానీలు కహానీలు ఎందుకులే గాని సూర్య పక్కన ఇంకో పీటేస్తాను, వచ్చి కూర్చో. కూర్చుంటే పోతాను. ఎక్కడికమ్మా? ఇప్పుడు నేను మీకేం చెప్పలేను రాజా అంటే. నేనేమీ అడగలే గాని పూజలో కూర్చోవడమేగా నీకిష్టం లేదు. పక్కన కూర్చోవడానికి ఏమైంది? ఆ? ఏమన్నారు? మళ్ళీ చెప్పండి. పూజలో కూర్చోవడమే కదా నీకిష్టం లేదు, పక్కన కూర్చోవడానికి ఏమైంది అన్నాను. దయ్యంగాడు నేను సూర్యతో కలిసి పూజ చేస్తే చంపేస్తానన్నాడు, కానీ పక్కన కూర్చుంటే చంపుతానని చెప్పలేదు కదా. ఈ రకంగా అయినా సాటిస్ఫాక్షన్ పొందుతాను. కూర్చుంటాను. అమ్మా సామాన్య, ఓకే రాజంటి. నాకు తెలుసు నీకేం కావాలో. నేనిస్తాగా, నన్ను నమ్ము. చెల్లి, నీ బాధ నాకు అర్థం అవుతుంది. సూర్య పక్కన శామ్ కూర్చోవడం నీకిష్టం లేదు కదూ? కూర్చోబెట్టావు కదక్కా. మరి పూజ ఆకూడదు కదా చెల్లి. నేనేం చేసినా మన మంచి కోరే చేస్తాను. చేస్తావు. సామాన్య చెవుల్లో కూడా ఏదో చెప్పి కొరుక్కు తిన్నావుగా. నీకోసమే చెల్లి మాట్లాడాను. అబ్బో. సూర్య పక్కన కూర్చోబెట్టడానికి అతి కష్టం మీద ఒప్పించాను. అవునాక? ఆయన ఇప్పుడు ఒప్పుకునే ప్రయోజనం ఏముంది? గుడ్డి కన్నా మెల్లనయ్యం అన్నట్టు ఏదో ఒప్పుకుందిగా. కాకపోతే తన మనసులో ఏదో ఉన్నట్టుంది చెల్లి. ఏంటక్క అది? ఏమో చెల్లి, నాకు తెలీదు. ఆ తర్వాత తెలుసుకుందాం కానీ ముందు కూర్చోబెట్టొస్తానుండు. చెల్లి, అత్తయ్య గారు కోపంగా ఉన్నారు. కూర్చోబెట్టి సర్ది చెప్తాను. సరే అక్క. వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నమవసర్వదాం. పరాంకుశౌ పాశౌ భీతముద్రాంకరేణ వంతే కమలాసనస్తాం కాళాత్రకోపిత్తుతిపాంచనేత్రాం భజేహ మాం వాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే సుఖే సర్వార్థసాధకే శరణ్యే. ఏదో కోపంలో అలా మాట్లాడేసింది. ఇప్పుడు ఆలోచించుంటుంది. వచ్చి కూర్చుంది. పాపం, ఈ ఒక్కసారికి వదిలేయండి. ఏంటి సూర్య అలా చూస్తున్నావు? మీరు పూజ చేసుకోండి. పూజ చేస్తే చంపేస్తానన్నానని పూజ చేయకుండా పక్కనుంచి కూర్చుంటావా? ఎదవ తెలివితేటలు చూపిస్తున్నావా? చెప్తానుండు నీ పని. చంద్ర, ఏంటో చూస్తూ నిల్చున్నావు? రా కూర్చో.